ప్రెజెంట్ సినీ రంగానికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చాలాసేపటి వరకు ఆ రచ్చ నడిచింది. కానీ దానికి సంబంధించి ఎవరూ కూడా స్పందించలేదు ఎందుకు సినీ నటులు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నిజానికి ఒకిద్దరే స్పందించారు. ఐఎస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాని ఒక ట్వీట్ పెట్టారు. ఇంకొకరిది ఎవరో ఒక హీరో చూసినప్పుడు ఇంకా మెగా హీరోస్లలో హెల్ప్ చేశారు డైరెక్ట్ వచ్చి. బట్ చాలామంది హీరోస్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు తెలియకనా లేకపోతే వస్తాడులే బయటకు అనుకున్నారా? అంటే బేసిక్గా స్పందించకపోవడానికి ఎందుకని అడగడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నా బార్డర్లో యుద్ధం చేసి వచ్చాడా, లేదంటే ఆర్మీ అంటాడు కదా, ఆర్మీ అందరినీ కాపాడాడా, ఆయన ఒక్కడే నిలబడలేదు కదా. ఆయన వల్ల ప్రాణ నష్టం జరిగింది, జైలుకి వెళ్ళి వచ్చాడు. సో దాని పట్ల ఏ రకంగా స్పందించాలి అంటే, అరే బాబు అది పాజిటివ్ గానే చెప్పలేరు, నెగిటివ్ గానే చెప్పలేరు. సో దానికన్నా ఏమేమి మాట్లాడకుండా పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని బావా అంటారు, రామ్ చరణ్ గారి సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారి ఫ్యామిలీ వెళ్ళింది కాబట్టి రామ్ చరణ్ గారు స్పందించకపోయింది, దానికి ఫరక్ లేదు. మరి ఎన్టీఆర్ గారితో చాలా బాగా బావా పార్టీ ఉందా, పుష్ప వస్తున్నా ఇవన్నీ మాట్లాడుకున్నారు ఒకప్పుడు. సో వీళ్ళిద్దరి కన్నా కూడా ఎన్టీఆర్ గారు బావా అనుకుంటే ఇంకా రిలేషన్ ఎక్కువ ఉంది. ప్రభాస్ గారు బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మరి ఆయన స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్పుండొచ్చు, అది ఎవరికి తెలియకుండా ఆ హీరో మాట్లాడలేదు, ఈ హీరో మాట్లాడలేదు. ఇప్పుడు నాని గారు మాట్లాడారు. నాని గారు ఎందుకు మాట్లాడతారంటే ఆయనకి ఏంటంటే కొద్దిగా అటెన్షన్ కావాలి. ఆయన ఒక మీడియం స్కేల్లో ఉన్నాడు, పైకి పోవాలంటే జనాల్లో మంచి పేరు కావాలి, ఒక అటెన్షన్ కావాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలో కూడా ఆయన ఒక్కడే మాట్లాడాడు. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఓకే నువ్వు సూపర్ అన్నా, నువ్వు ఆయనకు ఇది కావాలి, ఆ ఫ్యాన్స్ నుంచి అప్రైజింగ్ కావాలి అనమాట. సో ఈ రోజు కూడా ఈ ఫ్యాన్స్ నుంచి ఆయన ఆ మన్ననలు పొందడానికి ఆయన పెట్టారు. ఓకే, సో ఆయన స్పందించకపోయినా ఎవరో మాట్లాడుకోరు. ఇప్పుడు ఇటు టాలీవుడ్లో పెద్ద తలకాయలంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు స్పందించకపోతే సో ఇప్పుడు అది కొంచెం ఇష్యూ అవుతుంది. అందరు ఫ్యాన్స్ అడుగుతారు ఎందుకు స్పందించలేదు. నిజానికి జనాలలో ప్రాబ్లం ఏంటంటే వేరే నెటిజన్స్ హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే అన్ని అఫీషియల్గా చేసినట్టు మేము ప్రూఫ్లు చూపెట్టాలా. అది ఎవరైనా సరే, చిన్న హీరో అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ప్రూఫ్లు పెడితేనే మీరు చెప్పినట్టు. ఆఖరికి మొన్న కూడా నారా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి అంటే ట్వీట్ పెడితేనే మేము చెప్పినట్ట లేకపోతే చెప్పనట్ట. అంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలుసు. అంటే ఒక ఫోన్ ద్వారా చెప్పొచ్చు, మెసేజ్ ద్వారా చెప్పొచ్చు ఇట్లా ఉందని. వాళ్ళ పర్సనల్ టీం ఉంటారు. ఇప్పుడు ఎస్కేఎన్ గారు, బన్నీవాస్ గారు, వాళ్ళని అడిగి వివరం తెలుసుకోవచ్చు ఏం జరుగుతుందని. అది లైవ్లో మనం లేనప్పుడు మనకు తెలియని విషయాలపైన మనం ఫోర్స్ చేయకూడదు. ఆ హీరో ఎందుకు పెట్టలేదు అంటే, ఇప్పుడు ప్రభాస్ గారు ఫోన్ చేశారు లేదు, వీడు చూస్తాడా ట్రావెల్ చేసేవాడు. సో ఆ సెలబ్రిటీలు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు స్పందిస్తే హ్యాపీయే, స్పందించకపోతే దానికి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకు చేయలేదంటే ఇది 4 రోజులు ఉండి మర్చిపోయే వార్త ఇది. సో తర్వాత మళ్ళీ ఆయన షూటింగ్కి ఆయన వెళ్ళిపోతాడు, వీళ్ళ షూటింగ్లు వీళ్ళు వెళ్ళిపోతారు. సో ఎవ్వరూ ఆగి లేదంటే చేయాల్సిన అవసరం లేదు. సో ఒక రెస్పాన్సిబుల్గా చిరంజీవి గారు ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన ముందు వచ్చారు, నిలబడ్డారు. అట్లాగే బాలకృష్ణ గారు కూడా నాగవంశీ గారితో నిన్నంతా ఫాలో అప్ చేయించారంట ఏం జరుగుతుంది ఏంటని. సో అలా ఫోన్లో చాలా జరిగాయి, అవి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇంకా స్పందించలేదు అని అందరూ అడుగుతారు. సో హీరోలు స్పందించారా లేదా అనేది వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే మన బుర్రలు పాడవుతాయి తప్ప వాళ్ళకేం నష్టం జరగదు. సో హీరోలు అందరూ స్పందించారా, వాళ్ళు ట్వీట్ వేసారా, ఇన్స్టా పోస్ట్ పెట్టారా, ఇవన్నీ మన టైం వేస్ట్ అవ్వరాలు. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, మనం ఇక్కడ కూర్చొని ట్వీట్లు వేసుకుంటే మనకు వచ్చేది ఒరిగేది ఏమి ఉండదు. సో మ్యాక్సిమం ట్రాలింగ్ తగ్గించుకుని, సో వాళ్ళు వేస్తారు, లేదు ప్రతిదాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూడటం అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతిదాన్ని నెగిటివ్ వైపులో ఎలా ఎత్తకాలి, ఆర్టికల్ ఎలా రాయాలి, ఈ మీడియా ఎవరైతే పేజెస్ ఉంటారో ఆర్టికల్ పేజెస్ వాళ్ళు అది ఎట్లా దాన్ని ఇట్లా తిప్పి ఎట్లా తప్పుగా రాయాలన్నట్టుగా రూపాయి తప్పు జరిగితే 10 రూపాయలు ఎట్లా చేయాలని చూస్తారనమాట. సో స్పందించే వాళ్ళు స్పందిస్తారు. అది అల్లు అర్జున్ గారికి పర్సనల్గా ఆయన మనసుకు తెలుస్తుంది ఈ టైంలో ఎవరు నిలబడ్డారు ఆయన పక్కనని. సో ఖచ్చితంగా చిరంజీవి గారు నిలబడ్డారంటే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డట్టే, రామ్ చరణ్ గారు నిలబడ్డట్టే, వాళ్ళ ఫ్యామిలీ వరుణ్ తేజ్ గారు ఎవరైతే ఉన్నారో, సాయిధరం తేజ్ బాస్ కింద నీడలో ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా బాస్ నీడలోనే ఉన్నారు. అది నిన్న ప్రూవ్ అయింది. సో ఇంకెవరో స్పందించలేదని ఆర్టికల్ రాసినా మీ చేయి నొప్పి తప్ప వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు.